హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SuniSri కిచెన్. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలతాలికల ప్రసాదం చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది కేవలం 15 నిమిషాల్లో రెడీ చేసి పెట్టేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకోవాలి. అందులో 1/2 లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూత పెట్టుకొని ఈ పాలను కాచి పెట్టుకోవాలి. ఈ పాలు కాగేలోపు తాలికల కోసం బియ్యపిండి తీసుకోవాలి. ఇది మామూలు బియ్యపిండి అండి, తడి బియ్యపిండి కాదు. తడి బియ్యపిండితో చేస్తేనే పాల తాలికలు బాగా వస్తుంది అనుకుంటాం, కానీ పొడి బియ్యపిండితో కూడా చక్కగా చేసుకోవచ్చు. ఈ పిండిలో 3 టేబుల్ స్పూన్స్ మెత్తగా చేసుకున్న బెల్లం వేసుకొని వేడి నీటితో ఈ పిండిని కలుపుకోవాలి. వాటర్ కూడా ఒక్కసారిగా పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలండి. బియ్య పిండిలో బెల్లం కలుపుకోవడం వల్ల మనకి తాలికలు తినేటప్పుడు తీయగా ఉంటాయి. పాల తాలికలు చేసుకోవటం మనం పెద్ద పని అనుకుంటాం కదా, కానీ ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి చూడండి, ఎంత టైం సేవ్ అవుతుందో. కరెక్ట్గా 15 to 20 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది ఈ స్వీట్. ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా అట్లానే లూజ్గా కాకుండా ఈ విధంగా పిండిని తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చక్రాల గిద్దలు తీసుకొని అందులో స్టార్ షేప్ ప్లేట్ తీసుకొని ఈ పిండిని ఇందులో పెట్టుకోవాలి. మీ దగ్గర రౌండ్ షేప్ ప్లేట్ ఉన్నా కూడా చక్కగా వాడుకోవచ్చండి. ఇలా చక్రాల గిద్దల్లో చేసుకుంటే మన పని చాలా ఈజీగా అవుతుంది, అలానే టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా నింపుకున్నాక కొద్దిగా పిండిని మనం పక్కన పెట్టుకోవాలి. మొత్తం గిద్దల్లో పెట్టేయద్దండి. ఇలా గిద్దల్లో పిండి నింపి పక్కన పెట్టుకొని ఇప్పుడు పాలు కాగాయో లేదో చూద్దాము. పాలు మరిగాయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం వేసుకోవాలి. నేను సన్న సగ్గుబియ్యం వాడుతున్నాను, అందుకని నానబెట్టలేదు. మీరు పెద్ద సగ్గుబియ్యం వాడేటట్లయితే ఓ పావు గంట నానబెట్టి వాడుకోండి, తొందరగా ఉడుకుతాయి. మొత్తం ఒకసారి గరిటెతో కలుపుకున్నాక ఆల్రెడీ మనం తాలికల పిండి గిద్దల్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా మరుగుతున్న పాలలో ప్రెస్ చేయాలి. కంటిన్యూస్గా జంతికల్లా కాకుండా మధ్య మధ్యలో కట్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా స్టార్ షేప్లో వేసుకుంటే తాలికలు కూడా స్టార్ షేప్లో ఉంటాయి కదా అని అనుకోకండి. ఇవి ఉడికాక చూడండి ఎంత చక్కగా మనకి కావాల్సిన సైజు షేప్లోకి వస్తాయో. ఇలా మొత్తం ప్రెస్ చేశాక ఇందులో అస్సలు గరిటె పెట్టకూడదండి. కరెక్ట్గా 10 మినిట్స్ ప్లేట్ పెట్టి సిమ్లో పెట్టి ఉడికించాలి. ఈ 10 మినిట్స్ గ్యాప్లో మనం బియ్య పిండి కొద్దిగా పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా, అందులో వాటర్ పోసుకుంటూ లూజ్గా జారుడు పిండిలాగా చేసుకోవాలి. దీనికోసం నార్మల్ వాటరే వాడుకోవచ్చండి, వేడి నీళ్ళు అవసరం లేదు. పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1 కప్ బియ్య పిండికి 1.25 కప్ బెల్లం తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరగపెట్టుకోవాలి. పాకం అసలు అవసరం లేదండి, మొత్తం బెల్లం కరిగితే చాలు. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. దీనివల్ల మరింత టేస్ట్ వస్తుందండి. ఇదంతా రెడీ చేసుకునే లోపు మనకి తాలికలు ఉడికే ఉంటాయి. మధ్య మధ్యలో దీన్ని గమనిస్తూ ఉండాలండి, ఎందుకంటే ప్లేట్ పెట్టి ఉడికిస్తాం కదా, పాలు పొంగుతాయి. ఇప్పుడు వాటర్తో కలుపుకున్న బియ్య పిండి పాలల్లో వేసి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. దీనివల్ల పాల తాలికలు చిక్కగా అవుతుందండి. ఇలా గెరెట్తో నిదానంగా తిప్పి మొత్తం పోసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇది జస్ట్ 2 మినిట్స్ ఉడికితే చాలు. ఇలా మనకు కావాల్సిన సైజులో గరిటెతోనే కట్ చేసుకుంటూ ఉంటే చాలండి, తాలికలు కరెక్ట్ సైజులోకి వచ్చేస్తాయి.
అలాగే గమనించారా, తాలికలు ఉడికేసరికి స్టార్ షేప్ అయ్యి స్మూత్గా వచ్చాయి. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. పర్ఫెక్ట్గా ఉడికిందండి. అంతే. ఇప్పుడు మనం బెల్లం కరగపెట్టుకున్నాం కదా, అది ఫిల్టర్ చేసుకుందాము. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవటం వల్ల బెల్లంలో ఏమన్నా డస్ట్ ఏదైనా ఉంటే ఇక్కడ ఆగిపోతుంది. మొత్తం ఒకసారి కలిపెట్టుకోవాలి. అంతేనండి. చూసారు ఎంత ఈజీగా పాలతాలికలు రెడీ అయిందో. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. దీనికోసం 2 to 3 టేబుల్ స్పూన్స్ నేతిలో సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి పలుకులు వేసుకొని ముందుగా 1 minute ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేయించి ఈ మొత్తాన్ని పాలతాలికలుగా కలుపుకోవాలి. అలానే యాలకుల పొడి కూడా వేసి మొత్తం కలుపుకోవాలండి. ఆ యాలకుల పొడి క్లిప్ నా దగ్గర మిస్ అయింది. పాలతాలికలు ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలండి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. చూసారా ఎంతో ఈజీగా కరెక్ట్గా 15 minutesలో పాలతాలికలు రెడీ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.